వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. గుంటూరు పశ్చిమ వైసీపీ అంబటికేనా? అదేంటి అది గుంటూరు పశ్చిమ వైసీపీ ఏంటి అంబటికేనా అనుకుంటున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి అసెంబ్లీ టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబటికే ఇస్తారా అనేటువంటి చర్చ గతంలో జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆ మాజీ మంత్రి గారి నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పి ఒక పెద్ద ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రెస్ ముందు కాపు టైగర్ అంబటి రాంబాబు అన్న అని చెప్పేసి ఆయన బిరుదు ఇచ్చేశారు. అంటే అంతలా ఆయన ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ ఈ మాజీ మంత్రి ఇంటికి క్యూ కట్టారు. రోజుకొకరు రావటం, పరామర్శించడం, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం. అలా ఆయన 18 రోజులు జైల్లో ఉండగా 18 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేటువంటి నాయకులకి తెంపే లేకుండా పోయిందనమాట. అంటే ఆ స్థాయిలో వచ్చారనమాట నాయకులు. అయితే ఆ తర్వాత ఇక అంబటి రాంబాబు గుంటూరు 2 టౌన్ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఎందుకు గుంటూరు 2 టౌన్ మీద ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, గుంటూరు 2 టౌన్ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఒకప్పుడు గుంటూరు 2 టౌన్ కన్నా లక్ష్మీనారాయణ కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గుంటూరు 2 టౌన్ అనేది కత్తి మీద సాము లాంటిది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయికతో ఉన్నటువంటి కూటమి అభ్యర్థికి బలమైన ఓట్ బ్యాంక్ ఉంటుంది అక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ కాస్త తక్కువనే చెప్పుకోవాలి. ప్రస్తుతమైన గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అంబటి రాంబాబు గారు. అయితే ఇప్పుడు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వచ్చింది. ప్రత్యేకించి చెప్పాలంటే ఆయన సామాజిక వర్గంలో కూడా ఆయన మీద ఒక సానుభూతి వచ్చిన పరిస్థితి. అంటే గతంలో చెప్పుకోవాలంటే ఆ మాదిరిగా లేదు. ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటూ వచ్చాడు. కానీ సామాజిక వర్గాన్ని ఎక్కువగా పెద్దగా ఆయన బహిరంగంగా మేదేసుకున్న పరిస్థితి అయితే చాలా తక్కువ. సో అలాగని ఫీలింగ్ లేకుండా ఉంటుందంటే ఖచ్చితంగా అనేక సందర్భాల్లో దాన్ని వ్యక్తపరిచాడు. కొన్ని సందర్భాల్లో మరి కొన్ని మాటలు మాట్లాడి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారి ఆగ్రహానికి కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది ఈ సోషల్ మీడియాలో. ఇక చూస్తే ఇప్పుడు ఆయన ఇంటి మీద దాడి జరిగిన తర్వాత ఇటు గుంటూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో అంబటి మీద ఆ స్థాయిలో దాడి అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన గుంటూరు పశ్చిమ నుంచి రేపొద్దున 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన్ని ఎలాగైనా సరే అక్కడ చిత్తుగా ఓడించాలనేటువంటి ఒక వ్యూహాన్ని ఇప్పటి నుంచే కూటమి పార్టీలు అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అంబటి రాంబాబు ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు గుంటూరు 2 టౌన్ ఎప్పుడూ కూడా ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు కమ్మ, కాపు, వైశ్య, అదేవిధంగా రెడ్డి, బీసీ. సో ఈ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్నటువంటి నగరం. ప్రత్యేకించి గుంటూరు 2 టౌన్ అయితే దాదాపు కమ్మ, కాపు 2 సామాజిక వర్గాలు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అందులో డౌటే లేదు. ఎక్కువగా చెప్పాలంటే కొంత ఓట్ బ్యాంకు కాపులకి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఆ 2 టౌన్ నియోజకవర్గంలో. అయితే ఇప్పుడు ఈయన గుంటూరు 2 టౌన్లో పోటీ చేస్తే ఈయనకి ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి ఎవరిని పెట్టాలి, తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఎవరు, జనసేన నుంచి ఎవరు అనేటువంటి చర్చ మొదలైనటువంటి పరిస్థితి. తెలుగుదేశం నుంచి గుంటూరులో ఎవరు? డేగల ప్రభాకర, ఉగ్రాల సీతారామయ్య, లేకపోతే జనసేన పార్టీ నుంచి ఇటీవల వైసీపీ నుంచి కొత్తగా ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య, లేకపోతే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి గాదా వెంకటేశ్వరరావా, లేకపోతే బీజేపీ కోటా కిందకు వస్తే మరి తులసి రామచంద్ర ప్రభ, ఇట్లా రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం 2024 ఎన్నికలు ఒకసారి ఆ ఎపిసోడ్ చూస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడదల రజనీ గారు పోటీకి దిగారు. విడదల రజనీ గారు అప్పటికి మంత్రిగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గం, భర్త కాపు సామాజిక వర్గం. సో ఆవిడికి టికెట్ ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకొక 20 రోజులు, ఒక నెల రోజులు ఎన్నికలు ఉన్నాయి అనేటువంటి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. అక్కడ ఎందుకు సేమ్ ఈక్వేషన్ ఉండాలి.
బీసీకి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా బీసీకి ఇవ్వాలి. సో ఇక్కడ కూడా గల్లా మాధవి గారు, ఆవిడ బీసీ సామాజిక వర్గం, ఆవిడకి టికెట్ ఇచ్చారు. ఆవిడ భర్త కమ్మ సామాజిక వర్గం. అంటే అక్కడ ఫైట్ చూస్తే ఇద్దరు బీసీ మహిళలు, భర్తలు ఇద్దరు అగ్ర కులాలకు చెందినటువంటి కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. సో ఆ ఎపిసోడ్ అలా జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో విడుదల రజనీ గారికి ఇచ్చారు కాబట్టి గల్లామాధవి గారికి టికెట్ వచ్చింది. అదే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రెడ్డి గారికో లేకపోతే ఏ చౌదరి గారికో లేకపోతే కాపులకో ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా అదే సామాజిక వర్గానికి టికెట్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి సమీకరణాలు ఇవి. సో ఇప్పుడు 2029 ఎన్నికల్లో అంబటి రాంబాబు గారికి టికెట్ ఇస్తే ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లకు సంబంధించి వాళ్ళల్లో ఎవరికైనా సరే టికెట్ వచ్చేటువంటి అవకాశాలు, అదేవిధంగా వాళ్ళల్లో ఎవరైనా పోటీ చేస్తే అంబటి రాంబాబు గారిని చిత్తుగా ఓడించవచ్చు అనేటువంటి ఒక ముందస్తు వ్యూహాలు కూడా కూటమి పార్టీలు ఇప్పటి నుంచి అనుసరిస్తున్నాయనేటువంటి చర్చ నడుస్తోంది. సో మొత్తాన్ని చూద్దాం. అంబటి రాకతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటు కూటమి పార్టీలు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకి టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. 2029 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ గారికి టికెట్ ఇవ్వచ్చు గుంటూరు 2 టౌన్ పశ్చిమకి తెలుగుదేశం పార్టీ నుంచి, లేదా కన్నా లక్ష్మీనారాయణ గారి కుమారుల్లో ఎవరికైనా ఒకరికి గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో 2029 ఎన్నికల్లో గుంటూరు 2 టౌన్లో జరిగేటువంటి రాజకీయ వ్యూహం ఇదే అనేటువంటి చర్చ కూడా నగరంలో నడుస్తూ ఉంది.